మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాగబాబు గారి జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. పూర్తిగా వినండి, వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి. ఈయన జనసేన పార్టీలో పెద్ద పదవి అండి. జనసేన పార్టీలో ఎమ్మెల్సీ అండి. ఈయన ఉండేది హైదరాబాదులో. మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఉంటారో లేదో నాకైతే తెలియదు, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఉండేది మాత్రం హైదరాబాదులో. ఈయన జనసేన పార్టీ తరఫున ఏం చేయాలి, గుంటూరు విజయవాడ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళకి బియ్యం సరిగ్గా అందుతున్నాయో లేదో దాని గురించి ఈయన మాట్లాడాలి. అలాంటిది ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడడం ఏంటండి? జనసేన పార్టీ ఎంత డ్యామేజ్ అయిందో తెలుసా అండి? ఒక జనసేన పార్టీ వ్యక్తి ఆడవాళ్ళ ఇష్టం, మీరు ఎలాగైనా వేసుకోండి, ప్రభుత్వం కాపాడాలంటే దాని అర్థం ఏంటండి? ఒక్కళ్ళైనా సపోర్ట్ చేశారా నాగబాబు గారికి? అసలు ఏం చేయాలి నాగబాబు గారు? ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, ఎప్పుడు చూసినా జనాల్లోనే తిరుగుతూ ఉంటారు. మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడు 365 రోజులు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు. ఆయన ఇక్కడ పార్టీ ఆఫీస్లో కూడా ఆయన గెస్ట్ హౌస్ ఉంది. నాయకుడు అంటే అలా ఉండాలండి. ఆంధ్రప్రదేశ్కి చెందినప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. ప్రజలు గెలిపించింది దేనికి? ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలన్నప్పుడు మీరు ఎక్కడ ఉండాలి? ఆంధ్రప్రదేశ్లోనే 24 గంటలు ఉండాలి. అవునా కదా? నేను అన్న దాంట్లో ఏదైనా తప్పు ఉందా? ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. సరే, ఉండేది హైదరాబాద్లో. మొన్నటిదాకా టీవీ షోలు ఈయన చేసుకున్నారు. ఎంత పరువు పోయిందండి జనసేన పార్టీ. మీరు చూస్తున్నారు, జనసేన పార్టీలో కూడా చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆడవాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. హిందూ మత ప్రకారమైన, క్రిస్టియానిటీ ప్రకారమైన, దేని ప్రకారమైనా కానీ నియమ నిబంధనలు ఉన్నాయి. బట్టలు ఎలా పడితే అలా వేసుకోకూడదు. ఈయన ఎలా మాట్లాడారండి చూశారు కదా, మీరు అందరూ చూశారు కదా ఎలా మాట్లాడారు నాగబాబు గారు. ఒక్కళ్ళైనా సపోర్ట్ చేశారా నాగబాబు గారికి? ఇప్పుడు నాగబాబు గారు అలా మాట్లాడడం వల్ల ఏమైంది? పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు, చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. ముందు మీ కూతురుకి చెప్పుకో అంటున్నారు. అసలు సంబంధం లేకుండా మెగాస్టార్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని. నాగబాబు గారు తమ్ముడు ఎవరండి? సనాతన ధర్మం అంటూ ఉన్నారు కదా, ఆయన సినిమాల్లో కూడా నటిస్తున్నారు, అది వేరే విషయం. మరి ఆయన సనాతన ధర్మాన్ని కాషాయం కట్టారు. మరి ఆయన అన్నయ్య అన్నప్పుడు ఆయన ఏముండాలి? ఆడవాళ్ళ బట్టలు కరెక్ట్గా ఉండాలి అని యాంటీగా అన్నమాట. అండ్ మళ్ళీ ఇంకొక మాట అన్నారండి ఈ నాగబాబు గారు, ఆడవాళ్ళ జోలికి వస్తాంట శపించబడతారంట. ఈయన నాస్తికుడని ఈయన చెప్పారు ఒక సందర్భంలో, దేవుడు నమ్మనన్నాడు. మళ్ళీ హిందూ మతం జోలికి ఎందుకు వెళ్తున్నారు? దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నప్పుడు 24 గంటలు గుంటూరు విజయవాడలోనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అవుతుంది. అమరావతి ఇక్కడ ఉంది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు లాగా ప్రజల వద్దకు వెళ్ళాలి. చూస్తున్నారు కదా, అందరూ ఉండేది హైదరాబాద్లో. ఒక 2 రోజులు ఆడుంటారు, 2 రోజులు ఏడుంటారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డెవలప్ అవుతుందండి? అందరూ హైదరాబాద్లోనే కూర్చుంటే. ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండాలి. అప్పుడు ఉంటే ప్రజలకి నమ్మకం కలిగిద్ది, ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిద్ది. అర్థమవుతుంది నేను చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉందో చెప్పండి. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిద్ది, ఇక్కడే